హ్మ్. చలో సమీప బంధువే బినామీ అట. ఏసీబీ సోదాల నేపథ్యంలో కుటుంబం సహా అదృశ్యం అయిపోయిందట. కిషన్ ఆదాయం 3.5 కోట్లు, ఆస్తులు 10.45 కోట్లు. అంటే ఇది రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారంగా. మహబూబ్ నగర్ డిటిసి వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకట. మొత్తం కుటుంబం ఫరారట. వాళ్ళు అంతా బినామీలంతా వాళ్ళే ఉన్నారట, అంటే చుట్టుపక్కల వాళ్ళే. ఇక సార్ మామూలుగా లేదు. అల్వాల్ హిల్స్లో ఏసీబీ అధికారులు గుర్తించిన కిషన్ సమీప బంధువు ఇల్లట. ఏసీబీ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం 1994లో కిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నియమితులైండు. ఉప్పల్, కామారెడ్డి, మధునూరులో పనిచేసిండు. 2005లో ఎంవీఐగా పదోన్నతి పొంది ఆర్మూర్, మధునూర్, బోధన్, నిజామాబాద్, మేడ్చల్లో విధులు నిర్వహించిండు. మంచి ప్లేస్లో ఉన్నాడు. 2016-20 కాలంలో మేడ్చల్లో ఎంవీఐగా పనిచేసిన అనంతరం ఆర్టీఓగా పదోన్నతి పొంది అక్కడే గత ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగిండు. అనంతరం బదిలీ పైన హైదరాబాద్ వెస్ట్ జోన్కు వెళ్ళిండు. డీటీసీగా పదోన్నతి అనంతరం ఏసీబీకి చిక్కే వరకు మహబూబ్ నగర్లో పనిచేశారు. ఈ క్రమంలో అక్రమార్జన ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట 10,45,00,000 మేర కూడబెట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా అతనికి కేవలం 3.5 కోట్లు వచ్చినాయి. అదే సమయంలో కుటుంబ నిర్వహణకు 65 లక్షల వరకు ఖర్చయింది. ఈ లెక్కన 2,85,00,000 విలువకు సమానమైన ఆస్తిపాస్తులు మాత్రమే ఉండాలి. కానీ 7.6 కోట్లు అదనంగా ఉన్నాయట. ఈ క్రమంలో ఆయన పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందట. ఇదంతా ఏముంటుంది, అంత దొంగలు మొత్తం ఇష్టం వచ్చినట్టుగా జనం మీద పడి, పాపం అందరి ఇలా ఆటో వాళ్ళు ఉంటారు, చిన్న ట్రాలీలు, ట్రక్కులు అవి ఇవి నడుపుకునే వాళ్ళు, పొట్టకూటి కోసం రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక పని చేసుకునే మోటార్ వెహికల్స్ నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేసిన దొంగలు వీళ్ళంతా. ఈ రవాణా శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ మొత్తం దాదాపు 80% అవినీతిమయమైపోయింది కదా. ఎక్కడో దగ్గర మనకి కనబడతా ఉంటారు అక్కడక్కడ నీతివంతులు, డబ్బులు తీసుకోకుండా జెన్యున్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఆ పోస్టులలో ఉండరు. బేసిక్గా ఆ ఫోకల్ పోస్టులలో అసలు వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. ఏనో తన తీసుకుపోయి ఎన్నో తన పడేస్తారు, లోపల పెడతారు. లేకపోతే దొరికినోడు దొంగ, దొరకనోడు ఎంతమంది అట్లా ఉన్నతాధికారుల ప్లేసుల్లో ఉండి ఎంతమంది దొరకకుండా 100,000 కోట్లు సంపాదించారు.